is the property in Kodaikanal that we are staying. ఇక్కడ ఉంటున్నాము సలోరా కొడాయి. కంప్లీట్ ఫాగ్తో నిండిపోయింది అండ్ నవ్ ద టైమ్ is 4:30. సో ఫైనలీ బిర్యానీకి వచ్చేసాము. చికెన్ ముగలాయి బిర్యానీ విత్ దమ్ ప్రిపరేషన్. సో దీంట్లో ఆల్రెడీ ఎగ్ చెప్పాను కదా, ఎగ్ బుజ్జి లాగా మిక్స్ చేసి ఉంటుంది. ఇక్కడ చెన్నై స్టైల్ అంటే తమిళనాడు స్టైల్ మనకి షేర్వా ఇస్తారు. చూసారా అసలు ఇలా చికెన్ విడిపోతుంది. నైస్, చాలా బాగుంది. సో డాల్ఫిన్ నోస్ కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ కిందకి నడవాలి. ఈ రాళ్ళేంద్రా నాయన, ఇదిగో మధ్య మధ్యలో చిన్న బిర్యానీ తిన్నదంతా ఇప్పుడు బయటకు వస్తుంది. గుర్రాలు కూడా వస్తున్నాయి. మనం కొడైకెనాల్ వచ్చాం కదా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ యూ నీడ్ టు ట్రై ఇస్ ది కొడై స్పైసెస్ ఆర్ కొడై చాక్లెట్. సో ఇక్కడ మనకి చాక్లెట్స్ చాలా బాగా దొరుకుతాయి అండ్ దే హ్యావ్ ఎ ఫ్యాక్టరీ. ఇక్కడ కొడై స్పైసెస్ వాళ్ళది ఒక ఫ్యాక్టరీ ఉంది. సో వెళ్ళి లోపలికి వెళ్ళి చెక్ టేస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ చాక్లెట్, డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, బటర్ చాక్లెట్ ఆర్ ఫ్రూట్స్ చాక్లెట్. సో కమ్ విత్ మీ. తప్పకుండా వస్తే ఈ కొడై స్పైసెస్ దగ్గర ఆగండి. దే హ్యావ్ 4 బ్రాంచెస్. నేను కంప్యూటర్ కింద డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ ఇస్తాను, వే టు బై, వాట్ టు బై అని చెప్పి. కీప్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ ఉన్న చాక్లెట్స్ కొనేద్దాం. బాల్కనీ వ్యూ ఇది, చూపిస్తాను చూడండి అసలు ఎలా ఉందో. కంప్లీట్ ఫాగ్తో నిండిపోయింది అండ్ నవ్ ద టైమ్ is 4:30. 4:30 ఇన్ ది ఆఫ్టర్నూన్కే ఇదిగో ఇలా ఉంది. వావ్. అండ్ ఈ కిందంతా ఒక వ్యాలీ ఉందన్నమాట. సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. కంప్లీట్ హోమ్ స్టే లాగా ఉంటుంది ఈ సలోరా కొడై. సో కీప్ వాచింగ్. రూమ్ నుంచి బయటికి రాగానే దిస్ ఈజ్ ద ఫ్యామిలీ ఏరియా. ఫ్యామిలీ సిట్అవుట్ లాగా వేర్ యూ కెన్ సిట్ అండ్ చిల్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఇక్కడ ఇంకొక బాల్కనీ ఉంది. దిస్ ఈజ్ లైక్ ఏ అపార్ట్మెంట్. సో ఇక్కడ 3 రూమ్స్ ఉంటాయి. 1, 2 and 3 రూమ్స్ ఉంటాయి. ఇంకొక బాల్కనీ ఉంది ఈ ఫ్యామిలీ ఏరియాకే. ఇంకొక బాల్కనీ ఉంది. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఆ బాల్కనీ ఎలా ఉంది ఏంటి అని. వావ్, కంప్లీట్ 180 degrees వ్యూ ఉంది ఇక్కడ. అండ్ మళ్ళీ చూసారు కదా పొలాలు. ఓకే, ఆ కింద రోడ్ ఇదిగో. ఇక్కడేమో మనకి కింద యూ కెన్ సీ ది ఫైర్. ఇక్కడ మనకి క్యాంప్ ఫైర్ అవి పెట్టుకోవచ్చు. అండ్ ఆ సైడ్ ఏమో ఎంట్రన్స్. ఇక్కడ మళ్ళీ ఒక పోర్టికో లాగా ఉంది. అండ్ ఒక గజిబో సెటప్ ఉంది. అండ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ నిజంగా. ఇట్స్ వెరీ చిల్లింగ్ బట్ పక్కా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ కొడైకెనాల్. తప్పకుండా రండి. అండ్ మీరు వచ్చినప్పుడు మాత్రం సలోరా కొడాయిలో ఐ వుడ్ ఎన్ష్యూర్ దట్ యూ గెట్ గుడ్ స్టే. చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, రూమ్ ఆప్షన్స్ కానీ అవన్నీ. ఒకసారి అసలు సలోరా కొడాయి ఎలా ఉందో చూద్దాము. కీప్ వాచింగ్ దిస్ వీడియో.
ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళి అసలు ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇది మన సెకండ్ ఫ్లోర్ అనమాట. సో ఇదంతా కంప్లీట్ జూప్లెక్స్ సెటప్లో ఉంటుంది. సో ఒక ఇండిపెండెంట్ హౌస్లో 2 ఫ్లోర్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇందాక నేను చూపించిన గజీబోకి ఎంట్రన్స్ ఉంటుంది. అలానే ఇక్కడ నుంచి యూ వుడ్ సీ ద రిసెప్షన్ అండ్ ఎవ్రీథింగ్. కంప్లీట్ ఎస్థెటిక్ అంబియన్స్ చాలా బాగుంది. అండ్ యూ వుడ్ రియలీ లవ్ ద వే దట్ దీస్ గైస్ డిజైన్ ది ఎంటైర్ ప్రాపర్టీ. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత యూ వుడ్ సీ ఫ్యూ వాష్రూమ్స్ అండ్ డైనింగ్ టేబుల్. సో ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి సర్వ్ చేస్తారనమాట. సో లెట్స్ సీ. ఇది మన మెయిన్ సలోరా కూడా ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇందాక నేను చూపించిన డైనింగ్ ఏరియా, అలానే యూ వుడ్ ఆల్సో సీ ఫస్ట్ ఫ్లోర్ ఇంకా సెకండ్ ఫ్లోర్ కంప్లీట్. ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్లో 3 పోర్షన్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక కంప్లీట్ డబుల్ బెడ్రూమ్ ఆర్ సింగిల్ బెడ్రూమ్ కైండ్ ఆఫ్ సెటప్ ఉంది. నేను కంప్లీట్ ఆ రూమ్స్ ఎలా ఉంటే నేను మీకు చూపిస్తాను. సో కీప్ వాచింగ్ దిస్ వీడియో. చూసారు కదా, దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఇన్ కొడైకెనాల్ దట్ వీఆర్ స్టేయింగ్. ఇక్కడ ఉంటున్నాము, సలోరా కొడాయి. సో ఇక్కడ నేను చెప్పాను కదా, పైనుంచి మీకు గజీబో చూపించాను, అక్కడేమో క్యాంప్ ఫైర్ ఉంటుంది. అండ్ ఇక్కడ అట్లా సిట్అవుట్ చూసుకుంటూ చుట్టూ చూసారు కదా, ఏమన్నా అంబియన్స్ అసలు. ది నేచర్ ఈజ్ సో క్లోజ్, కంప్లీట్గా గ్రీనరీ. ఆ ఫాగ్కి మధ్యలో ఈవినింగ్ 4:30 అయినా సన్ లేకుండా మనసు ప్రశాంతంగా యూ కెన్ ఫీల్ ది ఆక్సిజన్. ఆ మంచి బ్రీత్ ఆర్ ప్యూర్ ఎయిర్ ఫీల్ అవ్వచ్చు. అండ్ మంచిగా వాకింగ్ చేసుకుంటూ ఒక మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో ఆర్ విత్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో కీప్ వాచింగ్. ఇంకా కొడాయి సిరీస్లో మంచి వీడియోస్ రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంక్స్. సలోరా కొడాయి ఇప్పుడే లేచాము. ఆల్మోస్ట్ టైం 9 అయింది. నేను ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను కదా, ఫుల్ టైర్డ్ అయిపోయాను. అండ్ సో ఈరోజు లేచిన తర్వాత ద ఫస్ట్ థింగ్ దట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ వీళ్ళు రూమ్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఉంటుంది. ఏదైనా 2 వెరైటీస్ ఉంటాయి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొంగల్ ప్లస్ ఇడ్లీ. సో వీ విల్ ఆల్సో లుక్ అట్ కంప్లీట్ వ్యూ. నిన్నంటే కంప్లీట్ ఫాగ్తో ఉంది కదా, ఈరోజు మీకు అవుట్ సైడ్ ఆఫ్ సలోరా కూడా ఎలా ఉందో పిక్చర్ చూపిస్తాను. కీప్ వాచింగ్. అండ్ మీరు ఈ వీడియో చూస్తుంటే ఇక్కడ దాకా చూసి మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంక్స్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే ఐ వుడ్ గెట్ మోర్ సపోర్ట్. అండ్ ఇట్లాంటి ట్రావెల్ ఇంకా ఫుడ్ వ్లాగ్స్ చేయడానికి నాకు స్కోప్ దొరుకుతుంది. కీప్ వాచింగ్ దిస్ వీడియో. సో నిన్న ఇదంతా ఫాగ్లో చూసారు కదా, ఇప్పుడు యూ వుడ్ సీ ది యాక్చువల్ వ్యూ ఆఫ్ ది కొడైకెనాల్. చూడండి, ఆ దూరంలో బిగ్ మౌంటైన్స్, అలానే కొన్ని అగ్రికల్చరల్ ఫార్మ్స్. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే సేమ్ మళ్ళీ ఫార్మ్స్ అక్కడ. అండ్ ఆ పైన బండింగ్ చేశారు. అండ్ ఇక్కడ యూ కెన్ సీ లాట్ ఆఫ్ గ్రీనరీ అండ్ ఎవ్రీథింగ్. బెస్ట్ ప్లేస్ టు స్టే ఇన్ కొడాయి. అంటే సిటీ ట్రాఫిక్కి కంప్లీట్గా దూరంగా ఆఫ్ బీట్ లొకేషన్ కావాలి అనుకుంటే, అండ్ ఇఫ్ యూ వాంట్ ఏ కామ్ అండ్ సెరీన్ ప్లేస్ టు స్టే, దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్, సలోరా కొడాయి. అండ్ వీళ్ళతో ఐఎమ్ డూయింగ్ ద కొలాబరేషన్ వీడియో. సో వీళ్ళ ప్లేస్ని ఎందుకు ప్రమోట్ చేయాలనిపించిందంటే, ఫ్రమ్ ది హసిల్ అండ్ బసిల్ ఆఫ్ ద సిటీ యూ వుడ్ కమ్ హియర్ అండ్ ఎంజాయ్ ది యాక్చువల్ ప్యూర్ నేచర్. చాలా నేచర్కి దగ్గరగా ఉంటుంది. అండ్ అయ్యో చూసారు కదా, కంప్లీట్ పక్షుల సౌండ్. సో అంత నేచర్కి దగ్గరగా ఉంటుంది. కంప్లీట్ గ్రీన్ కార్పెట్ వేసినట్టుంది. అండ్ మైండ్ అయితే ఎంత కామ్ అయిపోయిందంటే, సో దిస్ ఇస్ డ్రీమ్. అంటే మనం కళలో చూస్తాం కదా, ఒక మౌంటైన్, ఆ చుట్టూ గ్రీనరీ, దూరంలో వాటర్, అట్లా అలానే ఉంది యాస్టీస్గా. సో కీప్ వాచింగ్. ఇప్పుడు మనం వెళ్ళి మంచి బ్రేక్ఫాస్ట్, వేడి బ్రేక్ఫాస్ట్ చేద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంక్స్. 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 ఫుడ్ మాంక్స్.
ఐఎమ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. ఎవరికి వస్తుంది ఇట్లాంటి ఆపర్చునిటీ? వెనకాలేమో నేచరు, కొండలు, ఇక్కడేమో వేడి వేడిగా ఇడ్లీ సాంబార్ అండ్ పొంగల్ కూడా. సో ఇదిగో నీట్గా ఇడ్లీ, ఒక 2 ఇడ్లీ అండ్ చట్నీ. అండ్ ఇక్కడ చేసేవంతా కంప్లీట్గా తమిళనాడు స్టైల్లో ఉంటుంది. చట్నీ కానీ, ఇడ్లీ కానీ, ఆ సాంబార్ కానీ. వావ్, మంచి థిక్ పల్లీ చట్నీ. సో వేసుకొని ఫస్ట్ బైట్ ఆఫ్ ఇడ్లీ. కొడైకెనాల్ నుంచి సలోరా కొడాయ్, ఈ ప్లేస్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. అండ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం కంప్లీట్గా కాంప్లిమెంటరీ మీరు ఇక్కడ రూమ్ బుక్ చేసుకుంటే. సో అదే స్మూత్ ఇడ్లీ నీట్గా అట్లా చట్నీలో డిప్ చేసి లైట్గా కోకోనట్ ఫ్లేవర్ తగులుతుంది, చాలా బాగుంది. ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ విత్ వ్యూ, బ్రేక్ఫాస్ట్ విత్ నేచర్ అని చెప్పి హైదరాబాద్లో బాగా పాపులర్ అయిపోయింది కదా. ఇక్కడ మనం వ్యూ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే వ్యూగా ఉంది. మంచి ఆక్సిజన్తో పాటు ఆ వేడి వేడి ఇడ్లీ తింటుంటే డోంట్ మిస్ దిస్ వీడియో. మీకు నిజంగా ఇట్లా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే కొడైకెనాల్లో మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. సో నైస్ ఇడ్లీ. కొంచెం సాంబార్ కూడా ట్రై చేద్దాం. చెప్పాను కదా కంప్లీట్గా తమిళనాడు స్టైల్లో చేస్తారని. సాంబారు థిక్ సాంబార్ అన్నమాట ఇది. సాంబారు ఎక్కువ పోసుకోవాలి, ఇడ్లీ మొత్తం నీట్గా మునిగేటట్టు. ఆ ఇడ్లీ మొత్తం డ్రెంచ్ అయిపోతే అయిపోయింది. మంచి స్పైసీగా ఉంది, వేడిగా ఉంది, చాలా బాగుంది. కీప్ వాచింగ్. ఈరోజు మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము. లంచ్ ఆప్షన్స్ ఏంటి, డిన్నర్ ఆప్షన్స్ ఏంటి అవి కూడా చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత ముందుకు వెళ్తుంది. అండ్ ఇట్లాంటి ప్లేసెస్ మీ ఫ్యామిలీతో ఇంకా ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటే దిస్ విల్ బీ లైక్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో. వేడి వేడి పొంగల్ ఆన్ ద ప్లేట్, మంచి మిరియాలు వేసి దానిపైన లైట్గా చట్నీ కూడా వేసుకొని మంచి నెయ్యి పొంగల్, ఆ రైసు, పెసరపప్పు, మిరియాలు బాగా తగులుతున్నాయి. అండ్ ఆ ఘాటు కూడా చాలా బాగుంది. ఫింగర్ లికింగ్ గుడ్ ఉంది. తప్పకుండా బ్రేక్ఫాస్ట్ ఆపర్చునిటీస్ మాత్రం సలోరా కొడాయిలో ట్రై చేయండి. కాంప్లిమెంటరీగా ఇస్తారు వీళ్ళు రూమ్ తీసుకుంటే. సో కంప్లీట్గా అథెంటిక్ హోమ్ ఫుడ్ టేస్ట్ వస్తుంది. అంటే బయట మీరు కొంచెం భయపడచ్చు, కానీ ఇక్కడ హోమ్ స్టైల్లో ప్రిపరేషన్ ఉంది. అండ్ సలోరా కొడాయి కూడా హోమ్ లాగానే ఉంది. అంటే ఒక ట్రిప్లెక్స్ హౌస్, దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక 2 రూమ్స్, సెకండ్ ఫ్లోర్లో ఒక 3 బెడ్రూమ్ అలానే ఉంది. అండ్ యూ కెన్ ఫీల్ దట్ యువర్ అట్ హోమ్. అంటే మీరు కాఫీ అడగగానే మంచిగా కాఫీ పెట్టిస్తారు. అండ్ కింద ఒక డైనింగ్ ఏరియా కూడా ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పుకుంటే డైన్ చేయొచ్చు. సో బెస్ట్ ఆప్షన్ టు స్టే రాదర్ దాన్ హోటల్స్లో ఉండి వాళ్ళు చిన్న రూమ్ ఇచ్చి అలా కాకుండా కంప్లీట్ ప్రాపర్టీయే మీకు యాక్సెసిబిలిటీ, కింద లాన్ ఏరియా చాలా బాగుంటుంది. సో ఫుడ్ను అలాగే ఎంజాయ్ చేయాలనుకుంటే సలోరా కొడాయి కంపల్సరీ రండి. Menu, their biryani starts from 250 with chicken 65 Mughlai biryani, and we also have the concept of bucket biryani for 5 persons, 10 persons, and mutton bucket is 1600 for 5 persons and large is 3200. They also have starters and both veg and non-veg. సో అండ్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి, ఫ్రెష్ జ్యూస్, మిల్క్ షేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. సో నేను ఆర్డర్ చేసింది ఏంటంటే సో చిల్లీ పన్నీర్ ఒకటి, చికెన్ టిక్కా మసాలా ఒకటి, చికెన్ ముగలాయ్ బిర్యానీ ఒకటి. సో టోటల్ బిల్ వచ్చేసి 690. సో దిస్ ఈస్ దేర్ అంబియన్స్. సో ఇలా ఉంటుంది, ఇక్కడికి వచ్చి తినచ్చు. లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో 690 బిల్ అయింది. విల్ పే. అండ్ నేను రూమ్కి వెళ్ళిన తర్వాత ఐ వుడ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫుడ్ ఈస్ అండ్ ఎట్లా ఉంది ఆసిఫే బిర్యానీ, మీరు ఇక్కడికి వచ్చిన తినచ్చా లేదా అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను. కీప్ వాచింగ్. అంటే కొడైకెనాల్కి వస్తే ఫ్యామిలీతో ఎక్కడ తినచ్చు, ఏ ప్లేసెస్ చూడొచ్చు అనే కంప్లీట్ గైడ్ మీకు ఈ వీడియో చూస్తే వస్తుంది. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బుక్స్. సో ఫైనల్లీ రూమ్కి వచ్చేసాము విత్
ఫుడ్ ఫ్రమ్ ఆసిఫే బిర్యానీ. ఇదిగో ఇలా నీట్గా కంటైనర్స్లో ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఇదేమో చికెన్ టిక్కా మసాలా, ఇదేంటంటే పన్నీర్ మంచూరియా, సెమీ ట్రేడ్ యూనిట్ చెప్తున్నాము. ఇది షేర్వా అంటే మిర్చికా సాలన్, ఇంకా కొన్ని సాలడ్. ఇదేమో మన చికెన్ ముగలాయ్ బిర్యానీ, కొంచెం వెరైటీగా ఉంటుంది. ఎప్పుడు దమ్ బిర్యానీనా, ఇది కూడా దమ్ రైసే, బట్ సంథింగ్ విచ్ హ్యాస్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ అట్లా స్ప్రింకిల్ చేసి ఆర్ మన ఎగ్ బుజ్జి లాగా మిక్స్ చేసి ఉంటుంది. సో వీటిల్ని ఇప్పుడు మనం అవెన్లో హీట్ చేయించుకుందాం. మన ప్రాపర్టీలో ఇక్కడ డైనింగ్ రూమ్ ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడికి వచ్చి కూర్చొని నీట్గా డిన్నర్ ఎంజాయ్ చేయొచ్చు. కీప్ వాచింగ్ దిస్ వీడియో. ఒక్కొక్క ఐటమ్ టేస్ట్ చేసి, అంటే మీరు కొడైకెనాల్కి వచ్చినప్పుడు సలోరాలో ఉన్నా ఎక్కడున్నా సరే ఆసిఫే బిర్యానీ టేస్ట్ చేయొచ్చా లేదా, ఆర్ వాట్ ఈస్ ది ఎక్స్పెక్టేషన్. ఆసిఫే బిర్యానీ చాలా పాపులర్ ఈ సౌత్ ఇండియాలో. చెన్నైలో ఉంది, కేరళలో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో లేదు. వాళ్ళు ఎలా సర్వ్ చేస్తున్నారు ఇక్కడ కొడైకెనాల్ అనేది ఈ వీడియోలో చూద్దాం. కీప్ వాచింగ్ దిస్ వీడియో. వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మామ్స్. సో యా, ఇక్కడ మనం ఆల్రెడీ చపాతీ చేస్తాము. వేడి వేడి చపాతీ పొగలు వస్తున్నాయి. సో ఒక చపాతీ అండ్ దీంట్లోకి చికెన్ టిక్కా మసాలా కర్రీ. ఇక్కడ మనం ఆసిఫే బిర్యానీ తెప్పించాం కదా, సో మంచి థిక్ గ్రేవీ, ఐ గెస్ కాజు గ్రేవీ లాగా ఉంది. అండ్ అలానే పన్నీర్ సెమీ మంచూరియా. ఓకే, సో మంచి పెద్ద పెద్ద పన్నీర్ పీసెస్ వచ్చినాయి అండ్ చాలా బాగుంది. ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ. సో దాంట్లోకి వీళ్ళు బిర్యానీతో పాటు మన సలాడ్ కూడా ఇచ్చారు. సో సలాడ్ కూడా అలా వేసుకొని వావ్. దాంతోపాటు మిర్చికా సాలన్ కూడా ఇచ్చారు. ఇది మనం బిర్యానీలోకి టేస్ట్ చేద్దాం. బేసిక్గా ఇది మిర్చికా సాలన్ కాదు, చెన్నై తమిళనాడు స్టైల్లో ఉండే షేర్వా. సో మంచి వేడిగా ఉంది అంట. సో మంచి చికెన్ టిక్కా మసాలాలోకి చికెన్ టిక్కా పీసెస్, అదే మన తందూరి చికెన్ పీసెస్ ఉంటాయి కదా, వాటిల్ని కట్ చేసి దాంతో కాజు గ్రేవీ చేశారు అనమాట. సో ఫస్ట్ బైట్ ఆఫ్ చికెన్ టిక్కా మసాలాలో చికెన్ టిక్కా పీస్. వెరీ గుడ్, చాలా బాగుంది. కొంచెం స్పైసీగా ఉంటుంది, మీరు తట్టుకోలేదు తిన్నారు అన్నారు, కానీ ఎందుకు కొంచెం స్వీట్ సైడ్ ఉంది. సో ఇట్స్ నాట్ దాట్ స్పైసీ. మనకి తెలంగాణ వాళ్ళకి నచ్చదు స్పైసీ కాదు కానీ, బట్ గుడ్ థింగ్. చపాతీతో కలిపి తింటే మాత్రం అల్టిమేట్ టేస్ట్. సో పన్నీర్ పీసెస్, పన్నీర్ మంచూరియా, పైన కోటింగ్ తక్కువ ఉంది బట్ పన్నీర్ పీస్ ఎక్కువ ఉంది. దాన్ని సెమీ గ్రేవీలో చేయించాము, ఎందుకంటే ఇక్కడ చపాతీ ఉంటుంది కాబట్టి సెమీలో చేయించాము. పర్ఫెక్ట్ చైనీస్ స్టార్టర్ ఇది. ఎందుకంటే చుట్టూ ఆ గ్రేవీ ఏదైతే ఉందో క్యాప్సికమ్, ఆనియన్ అండ్ ఇదో ఇలా నీట్గా కలుపుకొని ఒక పట్టు పడితే సరిపడి. దీని తర్వాత మనం బిర్యానీ ఎంజాయ్ చేద్దాము. ఈ వాచింగ్ సలోరా కొడై వస్తే ఎక్కడి నుంచి మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుడ్ మామ్స్. సో ఫైనలీ బిర్యానీకి వచ్చేసాము. చికెన్ ముగలాయ్ బిర్యానీ విత్ దమ్ ప్రిపరేషన్. సో దీంట్లో ఆల్రెడీ ఎగ్ చెప్పాను కదా, ఎగ్ బుజ్జి లాగా మిక్స్ చేసి ఉంటుంది. లెగ్ పీస్ వచ్చింది అబ్బాయే. సో పొగలు వస్తుంటే బిర్యానీ ఆ మజానే వేరు. ఇక్కడ చెన్నై స్టైల్ అంటే తమిళనాడు స్టైల్ మనకి షేర్వా ఇస్తారు. కంప్లీట్ మిర్చి, ఇదో ఇది మన వెల్లుల్లిపాయ. చూద్దాం ఫస్ట్ అసలు పీస్ చూద్దాం, మొత్తం అంతా తీసేసి. చూసారా అసలు మొత్తం ఇలా చికెన్ విడిపోతుంది. నైస్, చాలా బాగుంది. మంచి ఎగ్ బిర్యానీతో, ఎగ్ బిర్యానీ కాదు ఎగ్ కలిపిన బిర్యానీ, చికెన్ ముగలాయ్ బిర్యానీ. సో మంచి టాంగీ టేస్ట్. దాంట్లోకి షేర్వా.
అయిపోయింది. అండ్ మంచిగా రైతా కలుపుకొని ఆనియన్స్తో మంచిగా తమిళనాడు స్టైల్ ఏం చేస్తారంటే ఆనియన్స్లోనే కొంచెం ఆ పెరుగు మిక్స్ చేసి ఉంటుంది. వెరీ నైస్. సో ఈ రోజుతో డే 1 అయిపోయింది. మన డిన్నర్ సీన్స్ ఆసిఫే నుంచి అయిపోయినాయి. అండ్ పక్కన 2 కేరళ ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఇంకో రెస్టారెంట్ నుంచి ఇంట్లో పిల్లలతో ఆర్డర్ చేసుకొని తింటున్నారు. సో అది కూడా మనకి టేస్ట్ చేయడానికి. సో ఇట్లా హోమ్ స్టేలో ఉంటే మీకు కొలాబరేట్ అవ్వడానికి, సోషలైజ్ అవ్వడానికి, వేరే ఫ్యామిలీస్తో కూర్చొని డిఫరెంట్ కల్చర్స్ ఏంటో తెలుసుకోవడానికి మీకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. సో నెక్స్ట్ డే కొడైకెనాల్ నుంచి సలోరా నుంచి కలుద్దాము. మళ్ళీ సలోరా కొడై నుంచి కీప్ వాచింగ్ ఫుడ్ ఫోమ్స్. అప్పటి వరకు ఇంతవరకు వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డాల్ఫిన్ నోస్ కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ కిందకి నడవాలి. సో రూట్ అంతా ఇలా ఉంది, చాలా బాగుంది. పక్క నుంచి అసలు 360 degrees లో ఆక్సిజన్ ఇట్లా ముక్కులోకి పీల్చుకో పీల్చుకో అని కొడుతుంది. ఈ రాళ్ళేంద్రా నాయన, ఇదిగో మధ్య మధ్యలో మధ్య అవి కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకొని దిగాలి. పక్కన ఐ రికమెండ్ ట్రెక్కింగ్ షూ ఆర్ అట్లీస్ట్ మంచి షూ, విప్పుకున్న షూ వేసుకోండి. చిన్న బిర్యానీ తిన్నదంతా ఇప్పుడు బయటకు వస్తుంది. ఆల్రెడీ అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారు. పైకి వస్తుంటే మన పరిస్థితుల్లో అంతే. మనకి డాల్ఫిన్ డోస్ దగ్గర ఇట్లాంటి చిన్న చిన్న ఈటరీస్ ఉంటాయి విత్ అవకాడో జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ఆర్ మనకి మ్యాగీ ఆర్ బ్రెడ్ ఆమ్లెట్ అట్లా. సో ఫ్రెష్ జ్యూస్ టు టేస్ట్ చాలా బాగుంటుంది. డాల్ఫిన్ డోస్ దగ్గర మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను, ఆల్రెడీ పెడతాను. చాలా మంచి ప్లేస్, ఫాగ్తో కంప్లీట్గా నిండిపోయింది. అండ్ ఆ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతవరకు వెళ్ళలేదు, బట్ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. సో అక్కడితోనే ఆగిపోయింది. బట్ యా, సో ఇప్పుడు మనం పైదాకి వెళ్ళాలి. ఈ ట్రీ రూట్స్, రాళ్ళు మెల్లగా తెచ్చుకొని ఎనర్జీ తెచ్చుకొని వెళ్ళాలి. అదో గుర్రాలు కూడా వస్తున్నాయి. సో ట్రిప్ మొత్తం సలోరా కొడైలో ఉన్నాం కదా, రాగానే వీ కుడెంట్ షో ద రూమ్, అంటే చూపించలేకపోయాము ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయాము. అండ్ వీ వాంట్ టు టేక్ రెస్ట్. ఇప్పుడు ద కంప్లీట్ రూమ్ టూర్ ఆఫ్ సలోరా కొడై ఎలా ఉంటుంది. రూమ్ నెంబర్ 25 ఇన్సైడ్. సో లోపలికి ఎంటర్ అవగానే వార్డ్రోబ్, ఇక్కడ మన లగేజ్ అవి పెట్టుకోవడానికి ఒక స్పేస్ ఇచ్చారు. సో దీని తర్వాత దిస్ ఈస్ ద వాస్ట్ రూమ్, చాలా పెద్ద రూమ్ మనకి. అండ్ ఒక కింగ్ సైజ్డ్ బెడ్, ఒక టీవీ, పక్కనేమో ఒక స్టడీ టేబుల్, హాట్ వాటర్కి ఒక కెటిల్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ కొడాయిలో ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ బ్యాన్, అందుకని వీళ్ళు ఇక్కడ స్టీల్ బాటిల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. పైన చూసుకుంటే మీకు ఫ్యాన్లు, ఏసీలు అట్లాంటివే ఉండవు, బికాస్ ఇక్కడ మీకు టెంపరేచర్ సరిపోతుంది. సో దిస్ ఈస్ ది బాల్కనీ వ్యూ. ఇలా మనం బయటికి వెళ్తే ఆర్చిడ్స్ అండ్ దూరంగా కొండలు అండ్ ఇదిగో ఇలా మంచి అట్మాస్ఫియర్లో మీకు మంచి బాల్కనీ వ్యూ కూడా ఉంటుంది. సో కమ్ లెట్స్ గో టు ది వాష్రూమ్. సో వాష్రూమ్లో ఎలా ఉంటుంది అంటే, వాష్రూమ్లో ఒక సింక్ ఇచ్చారు, అలానే వాష్ ఏరియా సపరేట్గా ఉంది, మనకి కమోడ్ సపరేట్గా ఉంది, చాలా పెద్ద గీజర్ వచ్చింది. అండ్ కమోడ్ కూడా సపరేట్గా ఉంది. హాట్ వాటర్, కంటిన్యూస్ హాట్ వాటర్ వస్తాయి. సో యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. సో ఇది ది కంప్లీట్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సలోరా కొడై. ఇట్లాంటి రూమ్స్ వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 ఉన్నాయి. అండ్ ఒక పెద్ద ఫ్యామిలీ వస్తే ఫస్ట్ ఫ్లోర్లో టోటల్ ఆక్యుపెన్సీ అంటే 2 బెడ్రూమ్స్ ప్లస్ ఒక డైనింగ్ ఏరియా, ఒక కిచెన్, ఇట్లా డిఫరెంట్ సెటప్ కూడా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో ఆఫ్ కొడైకెనాల్. అంటే దీంట్లో మీరు డిన్నర్ చూశారు, బ్రేక్ఫాస్ట్ చూశారు, వస్తే ఎక్కడ ఉన్నదో చూశారు, ఎలా రావాలో చూశారు, అట్లీస్ట్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ వరకు మీరు చూశారు. ఏదన్నా మిస్ అయి ఉంటే ఆర్ ఇఫ్ ఐ కుడెంట్ షో, ప్లీజ్ డోంట్ మైండ్. నెక్స్ట్ సిరీస్లో మిగతావన్నీ కవర్ చేద్దాము.
థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫుడ్ మాంక్స్. సో అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి కొడైకెనాల్కి రావాలంటే, వాట్ ఆర్ ది అదర్ వేస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. కీప్ వాచింగ్ గైస్.